ఈ ప్రపంచము ఒక అడవి, మన ఐరోపా ఒక పూల తోట. సో దీనిని మనము కాపాడుకోవాలి. ఒక నిపుణుడి మాటలు, అంటే వాళ్ళు చెప్పుకుంటారు. యూరోప్కి సంబంధించిన ఈ మహాసామ్రాజ్యాలు ఏ దేశంలోకైనా వీళ్ళు రాగలరు. కానీ అదే మీరు నేను యూరోప్కి వెళ్ళాలి అంటే పూల తోటలోకి వస్తున్నారా అడుగుతారు కదా. ఇది వీళ్ళ బుద్ధి. సో ఇవాళ మీకు బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. నల్ల జాతి వాళ్ళు, అంటే మొరోకో అనబడే దేశానికి సంబంధించిన నల్ల జాతి వాళ్ళు డైరెక్ట్గా స్పెయిన్లోకి వేల సంఖ్యలో వలసదారులుగా రావడం ఎవ్వడూ ఆపలేకపోతున్నాడు. అంటే అడవి క్రూర మృగాలు పూల తోటలోకి రావడం ఇదే కదండి. సో ఇప్పుడు మీరు ఇటలీ యొక్క ప్రధానమంత్రి జార్జియా మెలోని ఈవిడ ట్వీట్స్ చూశారు అనుకోండి. మేము ఎక్స్ట్రాడినరీ మెషర్స్ తీసుకుంటాం, 1 ఇంచు కూడా మేము వెనక అడుగు వెయ్యం, వీళ్ళని ఆపుతాం, అస్సలు రానివ్వం, మాకు మా నేషనల్ సెక్యూరిటీయే ముఖ్యము మాట్లాడతారు కదండి. మరి మీరు ఇన్నేళ్ల పాటు ఎన్నెన్ని దేశాలలో ఎలాంటి అరాచకాలు చేశారు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలలో నల్ల జాతి వాళ్ళ పట్ల వీళ్ళు చేసిన దారుణాలు ఎన్నండి, మాటల్లో చెప్పలేం. అసలు కొన్ని విషయాలైతే వర్ణించలే, అంత దారుణంగా వీళ్ళు ప్రవర్తించారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక నల్ల జాతి వాడు ఒక ఐరోపా వ్యక్తి మీద కాల్పులు చేశాడు. సో దాన్ని వాళ్ళు ఏమంటారు, హత్యా ప్రయత్నము అని చెప్పి చట్టాల్లో రాస్తారు. అదే ఈ ఐరోపాకు చెందినవాడు ఒక నల్ల జాతి వాడిని కాల్చి చంపాడు అనుకోండి, మీకు కోర్టులో ఎలా వాదిస్తారో చెప్పమంటారా? సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిగాయి, ఇందులో ఆఫ్టర్ ఆల్ ఒక నల్ల జాతి వాడే కదా పోయాడు. ఇది వీళ్ళ యాటిట్యూడు. కానీ కాలం మారిపోయిందండి. ఇప్పుడు నన్ను అడిగితే స్పెయిన్ వద్ద ఏం జరుగుతుంది మీరు అందరూ చూసే ఉంటారు, ఆ వీడియోస్ చూస్తుంటారు. వేల సంఖ్యలో ఈ మొరోకోకు సంబంధించిన ముస్లిం పాపులేషన్, మెయిన్ ముస్లిం పాపులేషన్ కదా, వీళ్ళు స్పెయిన్లోకి వచ్చేస్తున్నారు. మీకు సుయదా అనబడే ఒక ఐలాండ్ సిటీ అండి. యాక్చువల్గా ఇది మొరోకోకు సంబంధించిన ప్రాంతం, స్పెయిన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. చూడండి ఇక్కడ కూడా బుద్ధి, ఆక్రమించుకుంటే ఇప్పుడు ఈ మొరోకో నుంచి ఈ స్పెయిన్ నగరం కదా ఇది, అందులోకి వీళ్ళు వస్తున్నారు, వేల సంఖ్యలో వస్తున్నారు. అంటే దీని అర్థం ఏమిటి? యూరోప్ యూనియన్లోకి మొరోకో దేశ ప్రజలు వలసదారులుగా వచ్చేసారు. మధ్యలోనేమో మెడిటరేనియన్ సీ ఉంది, ఇటేమో అట్లాంటిక్ ఓషన్ ఉంది, మధ్యలో స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్ అంటారు. ఇక్కడే వ్యవహారం. మరి ఒక చిన్న దేశము, ఆ దేశంలో ఒక ఐలాండ్ సిటీ, ఇక్కడ వీళ్ళు వస్తే ఇల్లీగల్ మైగ్రెంట్స్గా వచ్చారు అనుకోండి. ప్రాబ్లం ఏమిటి అంటే, మీకు యూరోప్ యూనియన్లో 29 దేశాల మధ్య ఒక ఒప్పందం ఉంది. దీనినే షియాన్గన్ జోన్ అంటారండి. అంటే ఇక్కడ మీకు ఎటువంటి పాస్పోర్ట్ అక్కర్లేదు, అలాగే వీసా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు. అంటే కామన్ వీసా ఉంటుంది. ఇన్ని రోజుల పాటు 180 రోజుల పాటు ఈ యూరోప్ యూనియన్కి సంబంధించిన 29 దేశాలలో మీరు హ్యాపీగా తిరగవచ్చు. పాస్పోర్టు అక్కర్లేదు, వీసా అక్కర్లేదు, కామన్ వీసా ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు ఒక్కసారిగా స్పెయిన్లో ఈ ఐలాండ్ సిటీలోకి ఒక 10,000 మంది వచ్చేసారు. రేపు వీళ్ళు ఏం చేస్తారు, బోట్లు వేసుకొని నేరుగా మెయిన్లాండ్ స్పెయిన్లోకి వెళతారు. అంతే కదండి, దాక్కుంటారు కదా. దాక్కొని వీళ్ళు ఏం చేస్తారు అంటే స్పెయిన్లోకి వెళ్ళిపోతారు. స్పెయిన్ నుంచి వీళ్ళు జర్మనీ దాకా వెళ్ళగలిగారు అనుకోండి. యూరోప్లో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఇవి కదా మెయిన్ కంట్రీస్. వీటిలోకి వెళ్ళిపోయారు అనుకోండి, పరిస్థితి ఏమిటి? పాస్పోర్టు ఎవరు అడగరు, వీసా ఎవరు అడగరు, అంతా మీకు బార్డర్ ఫ్రీగా ఉంటుంది. ఒక్కసారి వీళ్ళు ఎంటర్ అయ్యారు అంటే అప్పుడు పరిస్థితి. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎందుకండి ఇప్పుడు ఇది చేస్తున్నారు? ఈ చిన్న ఐలాండ్ సిటీలోకి ఇన్ని వేల మంది మొరోకో ప్రజలు ఎందుకు వెళుతున్నారు అంటే, ఇదంతా కూడా అంటే భారత్ చెయ్యాల్సిన అతి ముఖ్యమైన పనిగా నేను భావిస్తున్నాను. అమెరికా వాళ్ళు చేస్తున్న కుట్ర, ఈ నేరేటివ్ని మనము మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడికక్కడ స్ప్రెడ్ చేయాలండి.
ఎందుకు అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా మీకు యుద్ధము అన్నప్పుడు స్పెయిన్ వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో వ్యతిరేకించారండి. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ మీద శాంక్షన్స్ కూడా ఉన్నాయి. సో అమెరికా వాళ్ళ విమానాలు స్పెయిన్ ఎయిర్ బేస్లో కన్నప్పుడు నో అన్నారు. టోటల్గా డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా వీళ్ళు చర్యలు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ అమెరికా ఏం చేసింది, ఈ మొరాకోకు సంబంధించిన ప్రభుత్వము మీరు బార్డర్స్ను ఓపెన్ చెయ్యండి, అంటే పేదరికము కాబట్టి మీకు యూరోప్లోకి వెళితే మంచి జీవితం ఉంటుంది, బెటర్గా జీవించవచ్చు అని చాలామంది అనుకుంటారు కదా. ఇప్పుడు ఒక్కసారిగా మీరు బార్డర్స్ని ఓపెన్ చేశారు అనుకోండి, భారత్లో జరిగింది కదా, నెహ్రూ గారి కళ ఇదే కదా. మీకు మెల్లమెల్లగా పాకిస్తాన్ బార్డర్స్ని భారత్ బార్డర్స్ని ఓపెన్ చేసేస్తే, ఆ గేట్స్ను ఓపెన్ చేస్తే పాకిస్తాన్ నుంచి వీళ్ళు కుప్పలు తెప్పలుగా లక్షల మంది భారత్లోకి వచ్చి ఆక్యుపై చేసేసుకుంటారు. ఇవాళ వెస్ట్ బెంగాల్, అస్సాం, మీకు ఈ 7 సిస్టర్ స్టేట్స్ ఇక్కడంతా అదే కదండి పరిస్థితి. వచ్చిన వాళ్ళందరూ ఎవరు, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ అంటాం, వాళ్ళే కదా ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళని తరిమి వేయడానికి ఎన్నెన్ని చర్యలు మనం తీసుకోవాలి. సో ఈ పరిస్థితి భారత్కు బాగా తెలుసు. కాబట్టి నేను ఏమంటానంటే ఇదంతా కూడా డొనాల్డ్ ట్రంప్ పాపము అని నేరేటివ్ వినిపించాలండి. ఎక్కడికక్కడ ఇదే రాయాలి. వాడికి స్పెయిన్ యొక్క తీరు నచ్చలేదు, ప్రతీకారము అనుకున్నాడు. కాబట్టి మనకు ఒక ప్రతీకారం ఉంది కదా, ఒక రివెంజ్ ఉంది కదా. ఇలాగ డొనాల్డ్ ట్రంప్ పై ఇజ్రాయెల్ని విడిచిపెట్టాడు, మన మిత్రదేశం, వాళ్ళని విడిచిపెట్టాడు, చిన్న దేశం. అమెరికాను మాత్రం మనం ఇలాగే టార్గెట్ చేయాలి. రేపు ట్రంప్ వెళ్ళిపోయినా కూడా ఈ నేరేటివ్ ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా అన్నారు అనుకోండి ఫ్రెండ్స్, ఒక 30 కోట్ల మంది ఉన్నారు అంటే వీళ్ళందరూ యూరోపియన్సే, యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇంకొక 4 కోట్ల మంది వివిధ దేశాలు అనుకోండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంటే వీళ్ళు జర్మనీ సంతతి వాడు, వీళ్ళే అమెరికాలో ఎవరు ఉండరండి, వేరే వేరే దేశాల నుంచి వచ్చి నివసించే వాళ్ళు అందరూ వలసదారులే. అలాంటిది ఇప్పుడు 30 లక్షల మంది యూరోప్ యూనియన్ జనాభా అమెరికాలో నివసిస్తున్నప్పుడు, యూరోప్ యూనియన్ చెప్తున్నాను, యూరోప్ కాదు, ఎందుకంటే ఒకప్పుడు యూరోప్ వాళ్ళు, వీళ్ళు ఇప్పుడు యూరోప్ యూనియన్, వీళ్ళందరూ కూడా ఇదంతా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కుట్ర. యూరోప్ యూనియన్ దెబ్బతీయాలని ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఆఫ్రికా దేశాల్లో నివసించే ప్రజలందరూ ఇవాళ యూరోప్ యూనియన్లోకి వచ్చి వీళ్ళు ఎక్కడికక్కడ స్ప్రెడ్ అయిపోయారు అనుకోండి, ఏమవుతుంది, నేరాలు విపరీతంగా పెరుగుతాయి. ఎక్కడికి అక్కడ ఈ భయము అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, అమెరికాలో ఈ గన్ కల్చర్ ఉంది కదండి. ఒక 13 ఏళ్ల పిల్లాడు కూడా తండ్రి గారి రైఫిల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళి విచక్షణారహితంగా కాల్పులు చేయగలడు. ఇది ఎందుకండి, లైసెన్స్ తీసేవచ్చు కదా. అంటే బ్లాక్స్ అంటే అమెరికాలో భయం, నల్ల జాతి వాళ్ళు అంటే యూరోప్ వాళ్ళకి ఎప్పుడు భయం, అంటే ఎప్పుడు భయం. అందుకే గన్ కల్చర్ అనేది అలాగే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు దీని విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు, భయం. ఆ భయాన్ని ఇవాళ భారత్ నేరేటివ్గా తీసుకోవాలి. నల్ల జాతి వాళ్ళు యూరోప్ యూనియన్ అంతా కూడా విస్తరించారు, ఈ పాపం అంతా కూడా డొనాల్డ్ ట్రంప్దే. అతని యుద్ధాల కోసము ఈ దేశాలను ఇలాగ రెచ్చగొడుతున్నాడు, పాడు చేస్తున్నాడని మనం ఎక్కడికక్కడ వినిపిస్తే అక్కడ ఒక 30 లక్షల మంది డొనాల్డ్ ట్రంప్ని టార్గెట్ చేస్తారు. ఎలాగో మనము చేస్తాం కదా, మన భారతీయులు కూడా ఎన్ఆర్ఐలు అక్కడ ఉన్నారు. ఇలాగ ఒక వర్గమంతా కూడా ట్రంప్కి వ్యతిరేకంగా నేరేటివ్స్ వినిపిస్తే ఆటోమేటిక్గా వాడి యొక్క ప్రభుత్వం కూలిపోతుంది. తరువాత ఎవరు వచ్చినా కూడా ఈ భయము అనేది అలాగే ఉండిపోతుంది. ఇది కరెక్ట్ అంటారా, తప్పంటారా, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.